62వ కీర్తన మొదటి వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగానున్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును. 2వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. 3వ వచనం. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు, ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయునట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. 4వ వచనం. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు, అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. 5వ వచనం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. 7వ వచనం. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. 9వ వచనం. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవుదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 10వ వచనం. బలాత్కారమందు నమ్మిక ఉంచకుడి, దోచుకొనుటయందు గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. 11వ వచనం. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మార్లు ఆ మాట నాకు వినబడెను. 12వ వచనం. ప్రభువా, మనుష్యులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీది. ఆమేన్.